కన్వర్షన్ మాఫియాని స్కూళ్ళ నుంచే టార్గెట్ చేస్తున్నారు పేరెంట్స్, తస్మాత్ జాగ్రత్త. ముస్లిం స్టూడెంట్స్కి హిందూ టీచర్లు మీరు రోజు భగవద్గీత చదువుకొని రండి, భగవద్గీత రాసుకొని రండి అని డైరీలో హోంవర్క్ లాగా రాసిస్తే ఆ ముస్లిం పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇది సేమ్ హిందూ స్టూడెంట్స్ కూడా చూద్దాము. హిందూ స్టూడెంట్స్కి ముస్లిం టీచర్లు రోజు కల్మా చదువుకొని రండి, కల్మా హోంవర్క్ చేసుకొని రండి డైరీలో రోజు మెన్షన్ చేసి రాసిస్తుంటే దీనికి హిందూ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ సైదాబాద్లో జరిగింది. ద సక్సెస్ స్కూల్ అంట. ఈ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఇంతగానం దారుణమా? ఆ పసి పిల్లల్ని కూడా వదలరా? ఆ పసిపిల్లల మెదడులో కూడా ఈ కులపరమైన మతపరమైన ఇవన్నీ చిచ్చులు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ఇంత చిన్న ఏజ్ల నుంచే వాళ్ళ మెదడులోకి ఎక్కిస్తారా? ఏం చేస్తారు? ఈ చేసి ఏం సాధిస్తారు? ఈ సక్సెస్ స్కూల్, ఈ స్కూల్ బయటికి మాత్రం నార్మల్ స్కూల్, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు కూడా ఈ స్కూల్లో చదువుకోవచ్చు. కానీ లోపలికి వెళ్తే భాగవతం అంతా ఇంకొకటి. ఈ స్కూల్లో కృష్ణ అనే ఒక అబ్బాయి, 2nd క్లాస్ అబ్బాయికి హోంవర్క్ ఏం రాసిస్తున్నారో తెలుసా? అక్కడ ముస్లిం టీచర్లే మెజారిటీగా ఉన్నది. వాళ్ళు ఏం హోంవర్క్ రాసిస్తున్నారంటే రోజు కల్మా చదువుకొని రావాలి, కల్మాలోని ఈ చాప్టర్ చదువుకొని రావాలి. సురాహ్ ఫతేహా అంట, ఇదేమో ఖురాన్ ఫస్ట్ చాప్టర్ అంట. ఈ చాప్టర్ని కూడా చదువుకొని రావాలంటూ హోంవర్క్లో ఒక్కసారి కాదు 2 సార్లు కాదు డైలీ రాసిస్తున్నారంట. ఇది చూసి ఆ పేరెంట్స్ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఆ టీచర్, ఎవరైతే ఈ డైరీలో రాసిన టీచర్ ఉందో ఆమె ఏమని మాట్లాడుతుందంటే తెలిసి తెలవక రాసినానంట. మరి ఈ తెలిసి తెలవని సగం సగం తెలివి ఉన్న టీచర్లను ఎందుకు వీళ్ళకు జాబులు ఇస్తారు? అంటే వాళ్ళు కరెక్ట్ చదువుకున్న వాళ్ళ లేదా క్వాలిఫైడ్ వాళ్ళని చూడరా? అంత తెలివి లేదు, తెలివక చేసిన అనేటోళ్ళకి జాబ్ ఎట్లా ఇస్తారు? ఇందులో మేనేజ్మెంట్ తప్పు ఉందనుకోవాలా, లేదంటే మొత్తం అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఇలా పిల్లల నుంచే కన్వర్షన్ మాఫియాని ముందరికి తీసుకుపోవాలన్న ఒక రకంగా చేస్తున్నారా? అంత చిన్న పిల్లలకు ఇలాంటి మతపరమైనవి ఎక్కించాలనే ఇంత క్రూరమైన ఆలోచన ఏంది? ఏమన్నా అంటేనేమో ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, మీరు ముస్లింని తప్పు పడతారు, అది పడతారు అంటే అందరినీ ఎవరు తప్పు పడతలేరు. ఇలా చేసే వాళ్ళని తెలిసి తెలియక చేసిన అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అంటే బయట పడితే ఇట్లుంటుందా? ఇట్లా తప్పించుకుంటారా? ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? లేకుంటే ఇందులో స్కూల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఒక టీచర్ మాత్రమే అట్లా చెప్తుందా? ఇంతకు ఏంది? తీరా క్వశ్చన్ చేసిన పేరెంట్స్ మీదకే మళ్ళీ రివర్సా? ఏమన్నా అంటేనేమో వేరు చేస్తారని. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఏ పేరెంట్స్ అయినా, ఏ హిందూ పేరెంట్స్ అయినా భయపడతారు కదా. వాళ్ళ పిల్లల జీవితాలనే నాశనం చేసే విధంగా ఇలాంటివి ముందరికి తీసుకొని వస్తే మనం కార్పొరేట్ ఆఫీసులలోనే ఇటువంటివి చూసినాం. ఈ కన్వర్షన్ మాఫియాలు, ఈ లవ్ జిహాద్లు, కార్పొరేట్ జిహాద్లు ఇవన్నీ చూసినాము. అంత పెద్ద వాళ్ళనే ఈజీగా కన్వర్షన్ మాఫియాలోకి దింపుతున్నారు. మరి ఆ చిన్న పసిపిల్లలు, ఏమీ తెలియని అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని ఈ ఏజ్లో నుంచే టార్గెట్ చేయడం అంటే ఎంత దారుణం అని అనుకోవాలి. ఈ విషయం ఇలాంటివి బయటికి రానివి ఇంకెన్ని ఉన్నాయో ఈ స్కూల్లో. ఏదైతే ఈ ద సక్సెస్ స్కూల్ సైదాబాద్లోని మాదన్నపేటలో ఈ స్కూల్ ఉందో, ఈ స్కూల్లో ఇన్సిడెంట్ ఇప్పుడు బయటపడింది. కానీ బయటపడనివి ఇంకెన్ని ఉన్నాయి అంతటా కూడా. ఇలాంటి వాటిపైన సీరియస్ యాక్షన్ ఎవరు తీసుకోవాలి? పేరెంట్స్ ఇంకా ఎట్లా? హిందూ స్టూడెంట్స్కి, చిన్న పిల్లలకి కూడా భద్రత కరువా ఈరోజు? పిల్లల్ని స్కూల్లో వేయాలన్నా కూడా ఆలోచించాలా? నిజానికి ఇప్పుడు అనిపిస్తుంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే పేరెంట్స్ బాగా ఆలోచించండి, బాగా తెలుసుకోండి ఏ స్కూల్లో వేస్తున్నాము, పిల్లలు అక్కడ స్టాఫ్ ఎట్లున్నారు, మేనేజ్మెంట్ ఎట్లుంది, ఆ వాతావరణం ఎట్లుంది, పిల్లల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఎందులోకి దింపాలనుకుంటున్నారు, ఇవన్నీ చూసి ఆలోచించి అప్పుడు ఒక స్కూల్లో వేయండి. ఎందుకంటే హిందూ స్టూడెంట్స్కి భద్రత అనేది కరువైపోయింది. కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా భద్రత లేదు. కన్వర్షన్ మాఫియాని స్కూళ్ళ నుంచే టార్గెట్ చేస్తుర్రా, స్కూళ్ళ నుంచే మొదలు పెడుతుర్రా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్తోన. ముఖ్యంగా పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల్ని ఏ స్కూల్లో వేస్తున్నారు, ఎట్లుంది, ఏంది, అక్కడ ఎవరుంటున్నారు అనేది చూసి మరి మీ పిల్లల్ని అక్కడ వేయండి. లేదంటే జీవితాలే నాశనం అయ్యేటట్టు ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తే అనిపిస్తుంది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.